శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు ఉదయం వాకింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వృద్ధురాలి మెడలోని చైన్ ను లాక్కునేందుకు ప్రయత్నించారు. వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ లక్ష్మీనగర్ లో చోరీలు జరిగాయని చెబుతున్న కాలనీ వాసులు పోలీసులు పెట్రోలింగ్ పెంచి దుండగులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీనారు మాది భూపాలపల్లి వాకింగ్ పోయేస్తున్నాం. వస్తా అంటే మాది గల్లీకి వచ్చినాం కదా అని ఒక 2-3 అడుగులు వెనకకేసిన. నేను నిమ్మలంగా నడతాను, ఇక బాగా నడవకుండా అయినంత. ఆయన కొంచెం ముందు అయిండు, నేను కొంచెం వెనకైనా. ఒక ఇల్లు అయితే మా ఇల్లు వచ్చే ముందటనే కథం వచ్చిండు. వెనక నుంచి వచ్చిండు. 3 తులాల నలవసల గొలుసు ఉన్నది, 5 తులాల పుస్తల తాడు ఉన్నది మేడ మీద. అయితే ఇట్లా వచ్చిండు, ఇట్లా వెనక పట్టిండు, పీక్కున్నాడు, పోతాడు. ఓ అని మొత్తుకున్నా. నా భర్త ఉరికొచ్చిండు, అడ్డం పడ్డాడు. రోజు వాకింగ్ వెళ్ళే క్రమంలో అంటే ఒక 5:30 ప్రాంతంలో అట్లా వెళ్తారు. 5:30 ప్రాంతంలో వెళ్తారు. వెళ్ళొచ్చే క్రమంలో వీళ్ళు ఇంకొక 10 అడుగులు అయితే ఇంటికి చేరుకుంటారు. చేరుకునే ముందు ఒక బండి వేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని తిప్పి పెట్టుకొని 2 మనుషులు వచ్చి ఒక మనిషి వీళ్ళు వెంబడిపడి ఆమెది తీసుకునే క్రమంలో మొత్తం పెనుగులాట్లా దొరకబట్టి అది అసలు జాకెట్కు ఉక్స్ లోపల నుంచే లేస్తుంది చైన్. అట్లా ఈ జాకెట్కి ఇట్లా గుంజినట్టయి అరే ఏంది కోతికి ఇట్లా కావచ్చు అని చూసేసరికి మనిషి గీతలు అరే మనిషి అనగానే మొత్తం మన సాంబారెడ్డి సాబు పరిగెత్తే క్రమంలో పడిపోయాడు. లేకుంటే దొరకబట్టోడు. ఆ మాత్రం వాడు పోయిండు. ఆ మాత్రం ఎక్కి ఆ బండి ఎక్కి అలా వెళ్ళిపోయిండు. రోజు వాకింగ్. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.